రావేరా ఎట్ట ముందో చూడు అవతారం, దీని అవతారం చూడు, ఇది చూడు ఎట్టుందో. వాడు ఎట్ట చేసుకున్నాడో నిన్ను చేసుకుని నాకు అంటగట్టాడు కదే. వాడేం డ్యూటీలు కానీ అంట పోతున్నాడు, నువ్వే ఇక్కడ చేస్తున్నావు. మహాలక్ష్మి లాగా ఉంటది లంగావోని వేసుకుని చీర కట్టుకుని మహాలక్ష్మి లాగా తిరిగిద్దని నేను అనుకుంటే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు వేసుకుని తిరుగుతా. నీకేం పుట్టింది రోగం? నీకేం వచ్చిందని? ముసలిదాన్ని ఒక పక్కన కూర్చొని ఒక ముద్దేస్తాను. వాడికి బొర్రలేం తక్కువ కాబట్టి వాడి బొర్రలేం తక్కువ నేను నీకు చూపిస్తాను. అమ్మా 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 అమ్మ అమ్మ ఎంత మాట్లాడుతుంది ఇది. బయట మాట్లాడు. అమ్మో 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 ఏంటి ఆ ఉయ్యారం ఏంటి? ఆ కులికి ఏంటి నీకు? ఆ ఉయ్యారం ఏంటే? అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదాని పుడక పుట్టావా? నా కొడుకు అడి చేసుకున్నాడే నా కొడుకు నిన్ను. ఏంది అమ్మో 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 చూడమ్మా చూడండి తల్లి. ముసల్దాని లంగావోని వేసుకొని ఉంటదని చీర కట్టుకొని ఉంటదని నేను అనుకుంటే ఇదేందే ప్యాంట్ సొక్క వేసుకొని తగలబడ్డమేంటే నువ్వు? నువ్వు ముసలిదాన్ని నువ్వు ముసలిదానివే, నీకు ముద్దేస్తాను పక్కన కూర్చొని తినవే. వాడికి బొర్రలేం తక్కువ కాబట్టి నిన్ను ఇక్కడ ఉంచారు. వాడు రాని నీ బొర్రేంటో రాని, నా కొడుకు రాని. నువ్వుంటావా నేనుంటావా తేలిపోద్ది. నా కొడుకు రాని ముందు నీ పని చెబుతా. అమ్మా అమ్మా నా కొడుకు రాని. నేను వాడు ఉండదు రాని. నా కొడుకు రాని. నా కొడుకు వచ్చి నాకు చెబుతా నీ పని. ఇంకెందుకమ్మా నీ ఎట్టగట్టి ఇంట్లోకి పోతులే తల్లి. ఎప్పుడే పో అమ్మ నెట్టే మాకేమ్మా పడిపోతున్నా తల్లి. పడిపోతానమ్మా ఇంట్లోకి వెళ్ళిపో. నేను పోనమ్మా, నేను పోను వంటగదిలో వెళ్ళిపోతానమ్మా. అన్నం వండా, కూరే వండాలో ఏంటో నాకేమంతగా పడతలా. ఆడేమి ఇంతవరకు రాలేదు. ఇదేం కొంచెం మొగోళ్ళ తిరుగుతుంది. ఏమి లేవు ఇంట్లో, ఏమి లేవమ్మా. చూడు ఏమి లేవు ఇంట్లో, ఏమి తగలబెట్టి లేవు తల్లి. ఇది నువ్వే కొంచెం మొగల్లా తిరిగే. నాకేం వంటతో రాదు, ఏం రాదు. కూరగాయలు తెచ్చేస్తే కదా ఉండేది నేను. అమ్మో 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 ఇది ఏడ తగలబడతానమ్మా నా కొడుక్కి ఏడ తగలబడతానమ్మా నా కొడుక్కి. కొంచెం మగల్లా తిరుగుతుందమ్మా. అమ్మో 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 నేనేం చేయను తల్లు. రారా తొందర రారా, అది పని చేద్దాము. ఏంటి నువ్వు నా పని చెప్పేది? ఫస్ట్ నువ్వు ఇంట్లో వెళ్ళవే. వెళ్తా ఉండు. నువ్వు వెళ్తావు నేను వెళ్తావు తేలిపోద్ది. ఉండవే ఉండు, తేలిపోద్ది ఉండు. నువ్వు వెళ్తావు నేను వెళ్తావు తేలిద్ది ఉండు. నాకన్నా నువ్వే ఫస్ట్ వెళ్తావులే కానీ త్వరగా వెళ్ళవే. వెళ్తాలే ఉండు. నా కొడుకు రాని. నా కొడుకు వచ్చినాక నువ్వు వెళ్తావా నేను వెళ్తావు తేలిపోద్ది. ఇప్పుడు ఉండవే ఉండు. వాడు వచ్చినా అక్కడ ఏం చేయలేరు, నిన్నే వెళ్ళమంటాడు. వెళ్ళవే. అమ్మో 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 చూసావమ్మా వాడు అంటుంది మొగుడిని పట్టుకొని ఎంతలా మాట్లాడుతుంది తెల్లు. నేనే కోరి తెచ్చుకున్నందుకు ఇది తగలబడదమ్మా నాకు. నేను కోరి తెచ్చుకున్నందుకు నాకు ఆడలన్నే తంతుందమ్మా. నా కొడుకుని ఏం చేస్తుందో పక్కలో తెల్లు. అమ్మో మడితే ఈ బట్టలన్నీ మడితే మీ కొడుకు వచ్చేదాకా ఏం చేస్తావు? కూర్చొని మడితే. అమ్మో అమ్మో నువ్వేం చేస్తావే? మంచం మీద కూర్చొని తింటావా? తిండిపోద్దానా నాతో చేపిస్తుందమ్మా పని. నేను మడతేయాలంట దీనికి బట్టలు. ఇదే మంచం మీద కూర్చొని అమ్మో చూడు కాలు మీద కాలేసుకొని తింటుంది. ఏడాది తగలబెట్టుకున్నానమ్మా నేను. పల్లెటూరు బయట తెచ్చుకొని పల్లెటూరుదిలే నా మాట ఉంటదిలే నేను అనుకుంటే నా నెత్తిన ఎక్కి కూర్చుందమ్మా. నన్ను అనాథాశ్రమంలో పడద్దంట ఇది. నా కొడుకు రా నీ చెబుతా. నా కొడుకు వచ్చి నాకు నీ చెబుతా ఉండమ్మా. ఏంటే వాగుతున్నావు? మడితే నేనేం ఆగట్లేదు తల్లి, నేనేం ఆగట్లేదమ్మా. నా కొడుకు రాని చెబుతా అంటున్నా. ఏం చెప్తావు కొడుకు అయినా? ఏం చదువుతున్నావు? అప్పుడు చూద్దు గాని ఇప్పుడు ఎందుకు కంగారు? ఫస్ట్ నువ్వు ఇంట్లో వెళ్ళు. ఆ బట్టలు మడితేసి అంట్లో ఎన్ని తోము బట్టలన్నీ
నువ్వు చెప్పిన పని చెయ్యాలి. ఓయమ్మో 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 చూడమ్మా మారాన్లా కాలు మీద కాలు వేసుకొని అవ్వా అవ్వా అత్తగా పెట్టాల్సింది పోనిచ్చి కోడలు తింటారు. చూడండి అమ్మా చూడండి తల్లిలారా, రోజు వెళ్ళి తినొస్తున్నావు కదా, ఏంటి ఇక్కడికి పెట్టేది? నేనాడు తినొస్తున్నానమ్మా. చూసావమ్మా చూసారన్నా చూసారా తల్లి, నేను తినొస్తున్నా అంట ముసలిదాన్ని పట్టుకుని ఆవంతులు మాట్లాడుతుంది. అది ఏమన్నా ఉందా? నా కొడుకు రాని నీ పని చెప్తా. ఏం నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఉంటావా నేను తేలిపోద్ది రాని ముందు. సరే చూద్దాం ఉండు, వచ్చాక చెప్తా ఉండు. మాడితే ఫస్ట్ నువ్వు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నీ అమ్మాయిని పిలు ముందు. నీ అమ్మాయిని పిలిచాక నీ అమ్మాయిని పిలిచి అప్పుడు పంపిస్తా. నా కొడుకుతో ఇచ్చి పంపిస్తా నీకు. ఇడాకులు ఇచ్చి పంపిస్తా. ఇడాకులు చూడు ఫస్ట్ కంగారు పడమా. నేను వెళ్తున్నా నువ్వు వెళ్తా ఉండవా? చూద్దాం ఉండు. సర్లే సరే సర్లే కాదు ఉండు చూద్దాం ఉండు. అక్కడ అన్నానమ్మా వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఎవరు? అక్కడ 3వ పోర్షన్లో. ఓకేనండి ఇంట్లో అవును ఇల్లు. మా దుర్గా దుర్గా ఏంటమ్మా అలా అయిపోయావేంటి? అమ్మ మా అమ్మ నన్ను కొడుతుందమ్మా, రా అమ్మా. నీ అత్తయ్య తంటుందా? ఎందుకు నీకు చపాతీలు కర్రీ ఇచ్చింది? ఎందుకు అత్తను కొట్టమని కదా. ఎంత చక్కని తల్లి కొట్టబుద్దే ఎలాగవుతుంది? ఏం చేస్తావు నువ్వు? సరిగ్గా నుంచు ఇటు తిరుగు చెప్పు. మా అమ్మాయి ఏం చేస్తుందని నువ్వు మా అమ్మాయిని టార్చర్ పడుతున్నావు? అమ్మా నేనేమనలేదమ్మా, అదే కొంచెం మొగల్లా తయారై నన్ను కొడుతుందమ్మా. నా కొడుకుని బయటికి పోనిచ్చి చెప్పాం పిల్ల మోడల్ డ్రెస్ వేసిద్దని. మీకు ఇష్టమయ్యి తీసుకొచ్చుకున్నాను మా పిల్లని. ఇవాళ ఏంటి అదో నాటకాలు ఉన్నారు? అమ్మో 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 చూడండి అమ్మా చూడండి అమ్మా ఎట్ట మాట్లాడుతుంది. కూతురు ఇచ్చిన సేపు ఒక మాట ఇచ్చి నాకు ఒక మాట మాట్లాడుతుందమ్మా. అప్పుడు ఇప్పుడు మా పిల్లలు కష్టంగానే ఉంచాం. మీ దగ్గర తేడాలు వస్తున్నాయి. నేను ముసలిదాన్ని కదే, నా మీద సాధింపు దానికి నాకు ముట్టేసేది పోచి. కంట్రోల్ లో పెట్టుకో. పిల్లనంటవేంటి? ఏందో తల్లి మీ అమ్మని కూడా నా మీద కూసుకొలుపుతున్నావు అమ్మా. మీరు అన్నదా నేను మా అమ్మని చెప్పాను. మరి మీరు అన్నదే నేను మా అమ్మకి చెప్పాను. నేనేమన్నాను తల్లి మీ అమ్మకి చెప్పడానికి? నీ కొడుకు వచ్చిన తెలుస్తానన్నా కదా, మా అమ్మ వచ్చిన కూర్చో ముందు కూర్చో తల్లి కూర్చో బంగారం. వస్తాడుండమ్మ నా కొడుకు వస్తాడుండు. నా కొడుకు వస్తాడుండి మీ ఇద్దరు గురించి చెప్తాడుండు. నా కొడుకు వచ్చి చెప్తాడు ఉండవా? తీసుకురా తీసుకొస్తా ఉండు తల్లి. ఉండగా ఇదిగో నా ఫోన్ ఎలా నాటకాలు ఉన్నా. పిల్ల చేసుకునేది అప్పుడు ఒక పిల్ల ఇష్టపడింది ఒక పిల్ల అమ్మట పాడుకో. పిల్ల పెళ్లి చేసుకుని వచ్చిందాక ఒక నాటకం. హలో నానా, ఈ అత్తగారు వచ్చింది రాయ్యా. నన్ను ఆగనీయట్లేదు. నన్ను అనాథాశ్రమంలో పడేస్తారంట ఇద్దరు కలిసి. మీ అత్తగారు వచ్చింది రాయ్యా తొందరగా డ్యూటీ నుంచి వచ్చాయ్యా. ఇప్పుడు సెంటర్ లో కనపడ్డాడు నాకు, డ్యూటీలో లేడు. కదా నాన్న ఏం తీసుకుని వస్తున్నారు నీ పిల్లానికి? తింటానికి ఏం బొగదిల్లు తీసుకుని వస్తున్నావా ఏంట్రా? నువ్వు తొందరగా రా, నన్ను కొట్టి సర్వేసేలా ఉంటారు వీళ్ళిద్దరు. అది పోను మైక్ పెట్టుకోవచ్చు కదా. మాట్లాడుతా ఉన్నా నేను మంచినీళ్ళు తీసుకొస్తానమ్మా. మర్యాదకి ఏం తక్కువ లేదు. ఉండమ్మా మంచినీళ్ళు తీసుకొస్తా. ఈ మర్యాదలకు మడికి ఇంతేనా లేదా నాటకం అవుతుందా నేను వచ్చానని? ఏమో అమ్మా. మంచినీళ్ళు ఎందుకంటే బాగానే పెద్ద గొంతు చేసుకున్నారు సార్. ఇప్పుడు గొంతు ఆడపోయింది ఎపరాలు గారు. ఏం చేద్దాము మీకు దడవాళ్ళు కదా తల్లి. మా దడవ అవసరం లేదులే, మాకు మా అమ్మాయిని మంచిగా చూసుకుంటే చాలు. ఓకే థ్యాంక్ యూ. భోజనాలు ఏమైనా చేస్తామో వద్దులే. సరేనమ్మా నాకు ఓపిక లేదులేమ్మా. సరేలేమ్మా నాకు ఓపిక లేదులేమ్మా. ఉండలే వంట మా అమ్మాయి చేసిద్దిలే.
మా అమ్మాయి వంట బాగా మెచ్చారు ఆ, ఒకప్పుడు. మీ అమ్మాయి చేసి నువ్వు తిని నాకు పెట్టి ఇప్పుడేగా గురిగింజ పత్తి గింజ అని అమ్మ బొమ్మ అన్నావు ఇప్పుడే. ఏమి నాటకాలు ఆడేస్తున్నా, పదింట్లోకి వస్తుంది. నా కొడుకు రాని నా కొడుకు రాని నా కొడుకు వచ్చాక నటిలో ఆ, నటి. నా కొడుకు వచ్చాక నిన్ను ఇప్పుడే 5 నిమిషాలు నన్ను మోసం చేశా. ఇప్పుడు అమ్మ నేను నీరసంగా వచ్చా, మళ్ళీ గైగైనా సూర్యకాంతంలో 3వ రకం. సూర్యకాంతంలో 3వ రకం. అమ్మో 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 చూసారమ్మా చూసారమ్మా నిన్ను మాట్లాడినారా చూడండి తల్లి నిన్ను రామని మాట్లాడండి ఎవరొచ్చి అంటారు రామని? ఇప్పుడు నేనున్నా నా పిల్లల సపోర్ట్. రామ్మా ఒకసారి రా తల్లి రామ్మా నిన్ను మాట్లాడిందో చూడమ్మా నన్ను చూడమ్మా నిన్ను మాట్లాడిందో నన్ను పట్టుకొని బాగానే చూసుకున్నాడమ్మా నేను మహాలక్ష్మి లాగా నా ఇంట్లో తిరిగిద్దా నేను అనుకుంటే కొంచెం మొగలు ప్యాంట్ చొక్కలు వేసుకుని తిరుగుతాను అరిచానని నా మీద పడ్డారమ్మా ఇద్దరు కలిసి అమ్మకి అమ్మకి ఫోన్ చేశానమ్మా మోడల్ డ్రెస్సులు వేస్తుందండి ముందే చెప్పి నా పిల్లలు కొడుకు కూడా ఓకే అన్నాడు. వాళ్ళేంటి సాధిస్తున్నావు? సాధిస్తున్నాయంటే ఆల్రెడీ మేము ఊరికనే కాదు నా పిల్లలు నీతో సంతకం పెట్టించుకున్నాను. అందుకే మా ఇష్టం వచ్చింది ఇప్పుడు రైటింగ్ రాసి పెడతాం. ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో. అమ్మో, అమ్మో, చూసారమ్మా ఎంత మాట్లాడుతుందో చూడమ్మా 2 నిమిషాల్లోనేనండి మంచినీళ్ళు తెస్తానమ్మా నేను ఎంత పామల్లోకి వెళ్ళిన బామలాగా వెళ్ళింది ఇచ్చింది తాగా మళ్ళీ అక్కడ 3వ రకం సూర్యకాంతంలాగా అరిచేస్తుంది. ఇంకెక్కడ నా పిల్లలు సాధించలేదంటే నేను ఎలా నమ్ముతా? నా పిల్లలు అవసరం సాధిస్తుంది. నేనేం సాధిస్తున్నానమ్మ తల్ల మీరే సాధిస్తున్నారు. మా ఇంటికి వచ్చి అలా కూర్చొని నన్ను ఇలా కూర్చోబెట్టి ముసల్దాన్ని నన్ను కూడా చూడకుండా నన్ను తిట్టి సాధించిపోతున్నారమ్మా. నుంచి ఫోన్ చేస్తుంది ఒకసారి రామ్మ మా అత్త నటిస్తుంది నన్ను సాధిస్తుందిరా అంటే సడన్గా వస్తాను నువ్వు కాముగా ఉండాలి. నీ నాటకం ఇప్పుడు చూసా వచ్చేసింది ఈ అర్ధరాత్రిలో 4ంటికి ఎందుకు వచ్చాను తెలుసా? తెల్లారు 4ంటికి నీ అంతు చూస్తానికి అసలు ఏ నాటకం ఏం జరుగుతుందా అని. నిద్ర కూడా పోనీట్లేదు. వాడు చూస్తా మెడ రోడ్డు మీద వ్యవహారాలు చేస్తున్నాడా? నిద్ర కూడా నువ్వు చూస్తే ఎదురుగా పిల్లలు నిద్రపడి సాధిస్తావా? పారా, వెళ్ళిపోదాం మన ఇంటికి పద. పారా బుద్ధి, వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోదాం పద. వద్దమ్మా ఉండమ్మ నా కొడుకు వచ్చిందా ఉండమ్మ అమ్మ 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 నా కొడుకు వచ్చిందా ఉండమ్మ అమ్మ 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 నా కొడుకు వచ్చిందా ఉండే అవసరం లేదు. నీ కొడుకు ఇప్పుడు 4ంటికి తెల్లారు 4ంటికి రోడ్డు మీద ఏం అవసరం? పారా. మూల 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 నా కొడుకు వచ్చిందా కూడా ఉంచట్లేదమ్మ తీసుకెళ్ళిపో